హలో అండి, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఈరోజు మనం రెసిపీస్లలో వేసుకునే ఫుడ్ కలర్ని న్యాచురల్గా ఎలాంటి కెమికల్స్ యాడ్ చేయకుండా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. సో లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. ఇక్కడ మనము ఈ రెడ్ ఫుడ్ కలర్ని బీట్రూట్తో తయారు చేస్తున్నాము. ముందుగా బీట్రూట్ని పీలర్తో పైన చెక్క అంతా నీట్గా తీసేసుకోవాలి. బాగా వాష్ చేసుకొని తర్వాత చెక్క అంతా తీసుకోవాలి. పీలర్తో అయితే మనకి ఈజీగా వస్తుందండి. పైన చెక్క అంతా కూడా ఈ విధంగా తీసుకున్న తర్వాత ఎడ్జెస్ని కూడా కట్ చేసుకోవాలి. అటు సైడు అండ్ ఇటు సైడ్ రెండు సైడ్లు కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని పైన చెక్కు ఏం లేకుండా నీట్గా పీలర్తో తీసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నీట్గా తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత గ్రేటర్ తీసుకొని దాంతో బాగా తురుముకోవాలి. మనం చిన్న ముక్కలు కట్ చేయడం కంటే ఇలా గ్రేటర్తో తురుముకున్నాం అనుకోండి, బీట్రూట్ని బాగా త్వరగా ఎండిపోతుంది. బీట్రూట్ అనేది ఈ విధంగా గ్రేటర్తో తురుముకోవాలి. మీరు ఎంత క్వాంటిటీ కావాలనుకుంటే అంత క్వాంటిటీ బీట్రూట్ తీసుకొని ఈ విధంగా తురుముకోండి. నీట్గా క్లీన్ చేసుకొని ఇప్పుడు ఈ తురుముకున్న బీట్రూట్ని బాగా దూరంగా పొడిగా స్ప్రెడ్ చేసుకోవాలి. అంత ఒకటే చోట ముద్దలాగా కాకుండా స్ప్రెడ్ చేసుకొని ఎండలో ఎండబెట్టుకోవాలి. ఇక్కడ నేను ఎండలో ఎండబెట్టుకున్నాను. 1.5 కిలో బీట్రూట్ని ఈ విధంగా తురుముకొని ఎండలో పైన క్లాత్ అంటే డైరెక్ట్ సన్లైట్ తగలకుండా దుపట్టా ఉంటుంది కదా, పల్చగా ఉండే దుపట్టాతో కవర్ చేసుకొని నేను ఒక 2 డేస్ వరకు టెర్రస్ పైన ఎండబెట్టాను. ఇలా ఎండబెట్టిన తర్వాత వీటిని బాగా ఎండాలంటే అసలు కొద్దిగా కూడా తేమ అందుకు లేకుండా మిక్సీ జార్లోకి తీసుకొని ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫైన్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఏదైనా కొంచెం ఉండలు మాదిరిగా అనిపించాయి అనుకోండి, స్ట్రైనర్ తీసుకొని జల్లించుకోండి. ఇలా నీట్గా జల్లించుకున్న తర్వాత ఇక్కడ నాకైతే ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ అయిందండి. ఒకవేళ మీకు ఉండలుగా అనిపిస్తే కనుక జల్లించుకోండి. నేను ఇప్పుడు వీటిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని మనం 1 ఇయర్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో కూడా ఉంచాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన ఫుడ్లో ఎలా యూజ్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. మీకు చూపించడానికి అనేది నేను కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో చూపిస్తున్నాను. మీరు గోరువెచ్చని వాటర్ ఒక స్పూన్ తీసుకోండి, లేదంటే ఫుడ్ క్వాంటిటీకి తగ్గట్టు తీసుకొని దాంట్లో ఒక 1/2 స్పూన్ ఈ బీట్రూట్ ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి. అంతేనండి, చాలా సింపుల్గా మనము న్యాచురల్గా అందులోనూ ఎలాంటి కెమికల్స్ యూజ్ చేయకుండా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుందని నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం తప్పకుండా మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.